వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ స్మితా సబర్వాల్ గారు లాంగ్ లీవ్ పెట్టి ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరుగుతోంది అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు లాంగ్ లీవ్ పెట్టి ఆవిడ వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీని మీద. అసలు ఏంటి స్మితా సబర్వాల్ గారు లాంగ్ లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణలో అత్యంత వివాదాస్పదమైనటువంటి అలాగే చర్చనీయాంశమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు ఉండేటువంటి ఐఏఎస్ ఎవరు ఉన్నారంటే స్మితా సబర్వాల్ గారు. ఆవిడ ఇప్పుడు లీవ్ మీద, లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోతున్నారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 31వ తారీఖు దాకా లీవ్ పెట్టారు. ఆవిడ ఆవిడకి అనారోగ్యం అని చెప్పి ఆ అనారోగ్యానికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి లీవ్ కావాలనేది ఆవిడ మెన్షన్ చేసినటువంటిది ఆ లెటర్లో. ఓకే. చైల్డ్ కేర్ అనేటువంటి దాని కింద నిబంధన కింద ఈ లీవ్ పెట్టారు. చైల్డ్ కేర్ నిబంధన కింద లీవ్ పెట్టేసి ఆవిడ వెళ్ళిపోయారు. అయితే ఆవిడ వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూస్తే కనుక అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ప్రజెంట్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక వచ్చింది. ఈ నివేదిక మీద గ్రూప్ ఆఫ్ ఐఏఎస్లు స్టడీ చేసి దాన్ని సారాంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టబోతున్నారు. అసెంబ్లీలో వర్షాకాల సమావేశాలు రేపు శనివారం నుంచే ప్రారంభమవుతుంది. శనివారం నుంచి ప్రారంభమవుతున్న క్రమంలో ఈ కాళేశ్వరం మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుందేమో ఈవిడ అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈవిడ లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక విమర్శ వస్తుంది ఆవిడ మీద. ఈ విమర్శ రావడానికి కారణం ఏంటి అని అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిడ కీ రోల్ పోషించారు. ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకి ఈవిడ ఆధ్వర్యంలోనే నడిచినాయి ఇవన్నీ కూడా. ఈవిడ చంద్రఘోష్ కమిషన్ ఎదుట కూడా హాజరయ్యారు. ఈవిడ హాజరయ్యి ఈవిడ తన ఒపీనియన్ కూడా వ్యక్తం చేశారు. మొత్తం ఫైల్స్ ఈవిడ ఆధ్వర్యంలోనే వెళ్ళాయి. సీఎం సలహాదారుగా ఉన్నారు, సీఎం పేజీలో ఉన్నారు. హెలికాప్టర్లో వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్ట్ని సందర్శించినటువంటి ఐఏఎస్గా స్మితా సబర్వాల్ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆవిడ తెలంగాణలో తెలంగాణ ప్రజల మన్ననలు అయితే పొందగలిగారు. ఎప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కరీంనగర్, మహబూబ్ నగర్, అలాగే ఖమ్మం కూడా చేసినట్టున్నారు కలెక్టర్గా. ఆ సమయంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుని గమనించినటువంటి కేసీఆర్ గారు డైరెక్ట్గా ఆవిడని సీఎం ఆఫీసులో నియమించుకున్నారు సలహాదారుగా. మరి సలహాదారుగా నియమించుకున్నప్పుడు ప్రత్యేకించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అనేది డ్రీమ్ ప్రాజెక్టులు కేసీఆర్ గారికి. అలాగే కాళేశ్వరం దాంట్లో భాగంగానే కట్టింది కదా. కాళేశ్వరంకి సంబంధించిన ప్రతి ఫైలు ఈవిడ ఆధ్వర్యంలోనే వెళ్ళాయి అనేది చంద్రఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్గా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని మీద ఇప్పుడు చర్చ పెడుతున్నారు. చర్చ పెట్టినప్పుడు కేసీఆర్ గారిని కూడా పిలిపించే అవకాశం ఉంది. స్పీకర్ నోటీస్ ఇస్తారు. ఒకవేళ కేసీఆర్ గారు అటెండ్ గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టు అటెండ్ కావాలి, అటెండ్ కాకపోతే ఖచ్చితంగా స్పీకర్ నోటీస్ ఇచ్చి ఆయన పిలిపించే అవకాశం ఉంది. ఎందుకని నిందితుడిగా ఉన్నారు కాబట్టి. దాంట్లో కేసీఆర్ గారు నిందితుడిగా ఉన్నారు. దాని మీద చర్చ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన్ని పిలిపించడానికి అవకాశం ఉంది స్పీకర్ గారు. ఆయన పిలిపించినప్పుడు ఈ సలహాదారుగా ఉన్నటువంటి ఐఏఎస్ ఈవిడ ద్వారా మొత్తం ఫైల్స్ అన్నీ కూడా ఈవిడ సంతకాలతో ఉంటాయి కదా, ఈవిడ్ని కూడా పిలిపించేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ లీవ్ మీద వెళ్ళి ఉంటారు అనేటువంటి ఒక చర్చ తెలంగాణ సచివాలయంలో జరుగుతుంది. అసలు స్మితా సబర్వాల్ ఎందుకు అసలు ఈ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు, లేదంటే ఈ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యేలా వ్యవహరించారా అని అంటే కనుక, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజంగా ఏంటంటే సీనియర్ ఐఏఎస్లు కట్టసిగా కలుస్తూ ఉంటారు. కానీ స్మితా సబర్వాల్ గారు వెళ్ళాల. సీఎం ఆఫీస్లో ఉంటూ కూడా ఆవిడ వెళ్ళాల. దాదాపు కొన్ని రోజుల పాటు అసలు ఆవిడ సీఎంని కలవడం లేదంటే కలిసి అభివాదం చేయడం కానీ ఏమీ లేవు. ఆ తర్వాత ఏదో కొన్ని రోజులకి ఆవిడ కలిశారు. అది కూడా మిషన్ కాకతీయ ఫైల్స్ అప్పుడు
సీతక్కకు సంబంధించినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడానికి పంచాయతీరాజ్లో సంథింగ్ మిషన్ కాకతీకి సంబంధించింది ఇది అప్పుడు కలిశారు మినిస్టర్ని. ఆ తర్వాత ఏం చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఆమెని ఫైనాన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఒక నాన్ పోకల్ పోస్ట్లో వేశారు ఆవిడ్ని. కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఆవిడ్ని టూరిజంలో వేశారు. టూరిజం సంబంధించినటువంటి ఎండీగా ఉన్నారు తెలంగాణ టూరిజం. అయితే టూరిజం అయితే ఈ మధ్యకాలంలో వరల్డ్ బ్యూటీ కాంపిటీషన్స్ జరిగినాయి. ఆ కాంపిటీషన్లు అన్నింటినీ ఈవిడే నిర్వహించాలి. కానీ ఆ కాంపిటీషన్ నుంచి ఈవిడ్ని తప్పించేశారు. అవును, తప్పించేసి వేరే ఐఏఎస్కి బాధ్యతలు ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం ఆవిడని టార్గెట్ చేసింది. ప్లస్ ఆవిడ కూడా ఈ ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి భూముల విషయంలో ఈవిడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అవును, ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. అలాగే ఆవిడ ప్రభుత్వం మారిన తర్వాత పెట్టినటువంటి ట్వీట్లు కూడా చాలా చాలా వివాదాస్పదం అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో పెట్టినటువంటి ట్వీట్లు కూడా చాలా వివాదాస్పదం అయ్యాయి. సో ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆవిడ టార్గెట్ అయ్యారు. ఎందుకు టార్గెట్ అయ్యారంటే ఈవిడ ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు కాబట్టి టార్గెట్ అయ్యారు అనేది కొంతమంది అంటుంటారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒక మీటింగ్లో, బహుశా ఈ గురించి ఇండైరెక్ట్గా చెప్పినట్టున్నారు. నాకు ఎవరి మీద ప్రత్యేకంగా కోపాలు కానీ లేదంటే ఇంకొక అభిప్రాయం కానీ లేదు. అధికారులు పని చేసుకోవచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ టార్గెట్లు రీచ్ కాకపోయినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. బహుశా అప్పుడు ఈ గురించే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా అనుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు మీటింగ్లో ఆయన మాట్లాడినటువంటి క్రమంలో. సో ఇప్పుడు ఆవిడ వెళ్ళడం అనేది ఒక పెద్ద సంచలనంగా మారింది తెలంగాణలో. అసలు ఆమె మీద రకరకాలుగా అప్పట్లో మొత్తం ఐఏఎస్ పోస్ట్కి రిజైన్ చేస్తారని కూడా అనుకున్నారు కదా స్టార్టింగ్లో. గవర్నమెంట్ మారంగానే ఆవిడ రిజైన్ చేస్తారు, పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా అప్పట్లో నడిచింది. అవును, కానీ తర్వాత ఆవిడ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వటం, రొటీన్గా ఆవిడ కంటిన్యూ కావటం ఇవన్నీ జరిగాయి. కాబట్టి అప్పుడప్పుడు మళ్ళీ ఆవిడే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడం, మళ్ళీ ప్రభుత్వానికి టార్గెట్ అయినట్టు మనం గమనించాం కొన్ని సంఘటనల్లో. టార్గెట్ అంటే వాళ్ళే నాన్ ఫోకల్ పోస్టులు వేయటమే టార్గెట్. అంతకుమించి ఒక ఐఏఎస్ని ఏం చేయగలరు? ఆ ఐఏఎస్లకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఈవిడ ఇప్పుడు లాంగ్ లీవ్ మీద వెళ్ళటం అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చర్చకు వచ్చేటువంటి సమయంలోనే వెళ్ళటం అనేది వ్యూహాత్మకము అనేటువంటి ఒక విమర్శ ఆవిడ మీద ఉంది. నిజంగా బాగాలేకుండా వెళ్ళారా అని అంటే ఆవిడ రిటర్న్గా ఇచ్చిన దాన్ని బట్టి అయితే నిజంగానే బాగాలేకుండా వెళ్ళారు. కాకపోతే దాన్ని నమ్మనటువంటి వాళ్ళు కాళేశ్వరం చర్చకు వస్తుంది కాబట్టి తప్పించుకోవడానికి వెళ్తున్నారు అనేది వినిపిస్తుంది. భవిష్యత్తులో మరి ఆవిడ ఎటువైపు అడుగులు వేస్తారు, అసలు ఆవిడ కంటిన్యూ అవుతారా లేదంటే ఏమన్నా రిజైన్ చేసి వెళ్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది, చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.